బ్రేకింగ్ న్యూస్ ఏపీలో కుంభకోణాలకు నిలయంగా మారింది సప్లై శాఖ. ఇక కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ గుర్తించారు. అయితే బాధ్యతలు తీసుకోక ముందే అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. మంత్రి గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై నివేదిక తెప్పించుకుని మరీ సమీక్షిస్తున్నారు. ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి అధికారుల లెక్కలు తేల్చేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై ఇప్పటికే సమగ్ర దర్యాప్తులకు సైతం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 251 స్టాక్ పాయింట్లలో 189 స్టాక్ పాయింట్లపై కేసు నమోదు చేశారు. అత్యధికంగా పంచదారపై 110, కందిపప్పుపై 74, పామ్ ఆయిల్ పై 4 కేసులు రికార్డు చేశారు. రేషన్ బియ్యంపై కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి శాఖలోనూ కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. పేద ప్రజలకు ఇచ్చే నిత్యావసర సరుకులు కూడా ప్రతి ప్యాకెట్లో కూడా 100 నుంచి 200 గ్రాముల వరకు తగ్గించినట్లు ప్రాథమికంగా తేల్చారు. తనిఖీలు చేసే కొద్ది ఆధారాలు కోకొల్లలుగా బయటపడుతున్నాయి. ఇసుక మద్యం తర్వాత అదే స్థాయిలో సివిల్ సప్లైలో అక్రమాలు బయటపడుతున్నాయి. ఏపీలో కుంభకోణాలకు నిలయంగా మారింది సప్లై శాఖ. కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ గుర్తించారు. అయితే బాధ్యతలు తీసుకోకముందే అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు మంత్రి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై నివేదిక తెప్పించుకుని మరీ సమీక్షిస్తున్నారు. ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి అధికారుల లెక్కలు తేల్చేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై ఇప్పటికే సమగ్ర దర్యాప్తునకు సైతం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 251 స్టాక్ పాయింట్లలో 189 స్టాక్ పాయింట్లపై కేసు నమోదు చేశారు. అత్యధికంగా పంచదారపై 110, కందిపప్పుపై 74, పామాయిల్ పై 4 కేసులు రికార్డు చేశారు. రేషన్ బియ్యంపై కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి శాఖలోనూ కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. పేద ప్రజలకు ఇచ్చే నిత్యావసర సరుకులు కూడా ప్రతి ప్యాకెట్లో కూడా 100 నుంచి 200 గ్రాముల వరకు తగ్గించినట్లు ప్రాథమికంగా తేల్చారు. తనిఖీలు చేసే కొద్ది ఆధారాలు కోకొల్లలుగా బయటపడుతున్నాయి. ఇసుక మద్యం తరువాత అదే స్థాయిలో సివిల్ సప్లైలో అక్రమాలు బయటపడుతున్నాయి.